హాయ్ వెల్కమ్ టు జినోస్ వరల్డ్. ఈరోజు నేను జీడి మామిడి పండుతో కర్రీ చేయబోతున్నాను. మనం ఎప్పుడైనా జీడి పప్పుతో మనం కర్రీ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ రోజు నేను దాని పండుతో కర్రీ చేయబోతున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇంట్లో తయారు చేసి చూసాను, అందరికి చాలా బాగా ఇష్టపడ్డారు. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈరోజు జీడి మామిడి పండు కొబ్బరి కూర తయారు చేయబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జీడి మామిడి పండు కొబ్బరి కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ నేను మామిడి పండు తీసుకున్నాను. అది మన జీడి మామిడి పండు అది 6 తీసుకున్నాను. చిన్నది కాబట్టి 6 తీసుకున్నాను. తర్వాత మనకి చిన్న ఉల్లిపాయలండి. చిన్న ఉల్లిపాయలు నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ కొబ్బరి తురుము కావాలి. కొబ్బరి తురుము కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత మనకి దీనిలోకి కరివేపాకు కావాలి. తర్వాత దీనిలోకి మనకి జీరా అలాగే మనకి సోంపు కూడా కావాలి. తర్వాత మనకి దీనిలోకి కొంచెం పసుపు అండి, పసుపు కూడా తీసుకోవాలి. తర్వాత దీనిలోకి కారానికి తగినట్టుగా నేను కొంచెం కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ చాలు. తర్వాత ధనియాల పౌడర్ కూడా 1 టీ స్పూన్ కావాలి. నెక్స్ట్ మనం దీనిలోకి కావాల్సినంత ఉప్పు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాని జ్యూస్ తీసుకోవాలి. తర్వాత మనం దీనిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి. తర్వాత మనం దీనిలోకి తాలింపు కోసం ఆవాలు, అలాగే 3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు మనం జీడి మామిడి పండు తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా, ఈ యొక్క పీస్ చూసారు కదండి, ఆ ఒక చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న జీడి మామిడి పండు మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం దీనికి ఉల్లిపాయలు అలాగే మనం జీడి మామిడి పండు కూడా తీసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయబోతున్నాము. అదేంటంటే మనం చిన్న ఉల్లిపాయలు, జీడి మామిడి పండు తీసుకొని దానిలోకి పసుపు, ఉప్పు, నీళ్లు కలిపి ఒకసారి బాయిల్ చేద్దాం. ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాము. దానిలోకి మనం కట్ చేసుకున్న జీడి మామిడి పండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి చిన్న ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయలు కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఇందాక తీసుకున్న పసుపు అండి, పసుపు కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. మనం దీనిలోకి కాస్త ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మా జీడి మామిడి పండు కుక్ అయ్యేటప్పుడు దాని నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేటప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. అది మనం ఇప్పుడు ఇది కుక్ అయ్యే టైంకి మనం కొబ్బరి కూడా ఫ్రై చేసి పక్కన పెడతాం. ఇప్పుడు మనం కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. దానికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాము, ఫ్లేమ్ ఆన్ చేసి. దీనిలోకి మనం కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేయాలి, ఎందుకంటే మనం ఈక్వల్గా అన్నీ ఒకేలాగా ఫ్రై అవ్వాలి. అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు చూసారు కదండీ, కొబ్బరి తురుము కొంచెం కలర్ మారింది కదా. ఈ టైంలో మనం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి జీరా అండి, మనం దీనిలోకి జీరా యాడ్ చేయాలి. తర్వాత మనం దీనిలోకి సోంపు అండి, సోంపు కూడా మనం దీనిలోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు మన కొబ్బరి తురుము బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలోకి పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీనిలోకి కారం పొడి అండి, కారం పొడి కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం ధనియాల పౌడర్ పొడి యాడ్ చేసుకోవాలి. ఇదన్నీ మనం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ప్యాన్ వేడిలోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఈ వేడిలోనే మనం ఒకసారి ఇదన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి మసాలా పౌడర్ది ఆ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసి తర్వాత మనం ఇది ఆ ఒక కొబ్బరి తురుము వేడితోనే మనం ఈ పౌడర్స్ అన్నీ మనం
ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మనం ఇదొక 1 మినిట్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం ఈ కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఇది ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మనం ఫ్రై చేస్తే ఇది మాడిపోయిన తర్వాత ఒక బిట్టర్ టేస్ట్ వస్తది. అందుకని చూసుకొని మనం లో ఫ్లేమ్‌లోనే చేయాలి. పౌడర్ ఏసేటప్పుడు కూడా ఫ్లేమ్ అస్సలు ఆన్ చేయకూడదు. తర్వాత మనం ఇదొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. కొబ్బరి తురుము మనం ఇంకొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దాం. చల్లారిన తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కొబ్బరి తురుము బాగా చల్లారింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్‌లోకి పెట్టి మనం ఇది బాగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టాలి. దీనిలో అస్సలు వాటర్ ఏయకూడదు. ఏయకుండా మనం ఇది మిక్సీ పెట్టిన తర్వాత చూద్దాం. చూసారు కదండీ! కొబ్బరి ఒకసారి పొడి చేసిన తర్వాత మనం దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత స్మూత్‌గా పేస్ట్ చేద్దాం. చూసారు కదండీ! ఇలాగా బాగా స్మూత్‌గా మనం పేస్ట్ చేసి తీసుకొచ్చాము. ఇది మనం ఇప్పుడు సైడ్‌లో పెట్టుకోవాలి. తర్వాత మనం జీడి మామిడి పండు అలాగే ఉల్లిపాయలు కుక్ చేయడానికి పెట్టుంది కదా! అది చూద్దాం. జీడి మామిడి పండు కుక్ అయిందో ఒకసారి చూద్దాం. చూసారు కదండీ! బాగా కుక్ అయింది. ఒకసారి మనం మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి పేస్ట్ దీనిలోకి యాడ్ చేద్దాం. చూసారు కదండీ! ఆ కొబ్బరి పేస్ట్ మొత్తం దీనిలోకి యాడ్ చేసిన తర్వాత ఆ మిక్సీ జార్‌లోని మనం కొంచెం వాటర్ యాడ్ చేసి అది కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. చేసిన తర్వాత మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం దీనిలోకి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. బాయిలింగ్ స్టార్ట్ అయింది గదా! ఇప్పుడు మనం దీనిలోకి చింతపండు రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఇది ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ అన్నీ బాగా ఉందా లేదో చూసిన తర్వాత మనం ఇది లో ఫ్లేమ్‌లో మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేయడం ఏంటంటే ఇది మన ఒక థిక్ కన్సిస్టెన్సీ ఎక్కువ కాదు. కొంచెం మీడియం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని మూతబెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కూడా మనం ఇది మూతబెట్టి మనం కుక్ చేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. చూసారు కదండీ! కర్రీ అంతా బాగా థిక్‌గా వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేద్దాం. వాటర్ అంతా డ్రై అయ్యి మన కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తాలింపు చేయాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనం దీనిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కోకోనట్ ఆయిల్ నేను వాడుతున్నాను. ఈ కర్రీకి కోకోనట్ ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడి అయిన తర్వాత దీనిలోకి మనం ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు ఒకసారి చిటపటలాడిన తర్వాత మనం దీనిలోకి ఎండుమిరపకాయలు యాడ్ చేద్దాం. మనం దీనిలోకి కరివేపాకు యాడ్ చేద్దాం. మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. చేసిన తర్వాత దీన్ని మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. మనం తాలింపుని కర్రీ పైన మనం యాడ్ చేసుకోవాలి. అండి మన జీడి మామిడి కొబ్బరి కర్రీ ఇక్కడ రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, చాలా టేస్టీ, చాలా యమ్మీ జీడి మామిడి కొబ్బరి కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా వెరైటీ, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.